1,00,000 కోట్ల రూపాయల విలువైన జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాలను భారత్ త్వరలో ఖరారు చేయనుంది. సముద్ర అంతర్భాగంలో రక్షణ సామర్థ్యాలను చైనాకు ధీటుగా అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్న మోదీ సర్కార్ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. భారత్కు చెందిన మజ్గావ్ డాక్ లిమిటెడ్, ఫ్రెంచ్ నావల్ గ్రూప్ సంయుక్తంగా తయారు చేసేలా స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను కొనేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు 36,000 కోట్ల రూపాయలను కేటాయించేందుకు రక్షణ శాఖ 2 ఏళ్ల క్రితమే ఆమోదం తెలిపింది. అయితే సాంకేతిక, వాణిజ్య అంశాల కారణంగా ఈ చర్చల్లో జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో 65,000 కోట్ల రూపాయలతో 6 డీజిల్ ఎలక్ట్రిక్ స్టెల్త్ జలాంతర్గాములను కొనుగోలు చేసే ఒప్పందంపై రక్షణ శాఖ దృష్టి పెట్టింది. ఈ 2 ఒప్పందాలు వచ్చే ఏడాది మధ్య నాటికి కుదిరే అవకాశం ఉందని ఆ వర్గాలు వివరించాయి. స్టెల్త్ సబ్మెరైన్లను తయారు చేసేందుకు జర్మనీ షిప్ బిల్డింగ్ దిగ్గజం థైసెస్ క్రూస్ మెరైన్ సిస్టమ్స్ TKMS మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్తో జతకట్టింది. అయితే ధరలకు సంబంధించిన చర్చలు 6 నుంచి 9 నెలల్లో కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు.